ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ రీల్ చూడండి, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చదువుదాం. నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు? నేను కొంచెం కడుసుదాన్నే, కానీ భయం వేస్తుందక్క, చిన్న పిల్లలం. మనసు మంచిది. ఇక ఈ విషయాన్ని నాంచింది చాలు, మీకు ఎవరు దొరకరు. నాకు మీలాంటి తెంగిరోడే తగినోడు. తెలిసి తెలిసి నీలాంటి ఎర్రి పువ్వుని ఎవరైనా చేసుకుంటారా? ఎన్నిసార్లు చెప్పాలి పెళ్లి చేసుకుంటా అని రేణు? వద్దు, నాకు ఈ బతుకొద్దు. ఏంటి మమ్మీ ఎవడీడు? ₹1,00,00,000 కట్నం ఇచ్చినా చేసుకోను తల్లి. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. రేణు చెప్పింది నిజమే మామ, వెళ్ళు మామ వెళ్ళు. గోరింటాకు కావాలి సుమతక్క, బాగా ఎర్రగా పండాలి, బాగా ఎర్రటి మొగుడొచ్చేలా పండాలి. ఎర్రగా వాత పెడితే మళ్ళీ రావు రీల్స్. ఎర్రటి మొగుడంట చూడండి కొంచెం. మీకు మంచి మొగుడు దొరకాలని ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని. అన్న భయమేస్తుంది నాకు. ఏంటి మమ్మీ ఎవడీడు? చాలా రీల్స్ చూసా బ్రో, కానీ ఈ రీల్ చూసిన తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. శాసనాల గ్రంథం ద్వారా తెలుసుకుందాం ఏమైందో మన మగజాతికి. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే దమ్ముందా మీ అబ్బాయిలకి అని అడిగింది ఒక అమ్మాయి మా తమ్ముడిని. అలాంటి కొంతమంది అమ్మాయిలకి నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఇది, నా రిబ్బన్ కటింగ్ నీతోనే ఇందిరా మొగుడా అని ధైర్యంగా చెప్పుకునే దమ్ము నీకుందా? ముందు అర్జెంట్ గా ఈ సిస్టర్ కి గుడి కట్టండి, తర్వాత సంగతి తర్వాత. ఇదొక హఠాత్ పరిణామం. మగజాతి కోసం దిగి వచ్చిన దేవతరా. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. ఈ వీడియో ఏంట్రా ఇంత బాగుంది, ఏం ఫీల్ ఉంది మామ? ఏం ఫీల్ ఉన్నది మామ? రిబ్బన్ కట్ చేయడంలో ఏముందిలే, పెళ్ళి అయితే చాలా అనుకుంటారు మా కుర్రోళ్ళు. నిజం చెప్పండి, కుర్రోళ్ళు అలానే అనుకుంటారు కదా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమైందిరా డేంజర్ గా మందుచ్చదా ఏందా లెక్కలు? వాడు మందు తాగిండు, వాడి ఉచ్చ వీళ్ళు తాగిండ్రు. అదే సాగర్ ప్యాకెట్ వేసి మీ ఇద్దరిని సప్పురిస్తాడు, చూసుకోండి మళ్ళా. వస్తే బెయిల్ లేదంటే జైల్ అంటాడు వాడు. ఏం ఫీల్ ఉన్నది మామ? వాడికి దిగినాక ఉంటుంది మీకంట. మందు ఉచ్చ ఎందుకు, నీ పాలు ఇవ్వు తాగుతాడు. సబ్స్క్రైబ్ చేయొచ్చుగా మామ.